అవకాశం ఉంది? రిమాండ్లు ఉంటాయా ఏంటి? తదుపరి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రాజ్ కాసిరెడ్డిది ఆల్రెడీ అనేక పర్యాయాలు నోటీసులు 4 సార్లు ఆయన అందుబాటులో లేరు, ఇంటి దగ్గర ఖండించడం లాంటివి జరిగినాయి. చివరికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, అరెస్ట్ చేస్తారనే భయంతో వెళ్ళిపోయాడు. చివరికి ముందస్తు బెయిల్ కూడా న్యాయస్థానంలో వేసుకుంటే ముందస్తు బెయిల్ కూడా తర్వాత ఏంటా అని చెప్పేసి కౌంటర్ ఏమని చెప్పేసి వాయిదా వేసింది. ఇది మీన్వైల్ ఈయన హైదరాబాద్కి రావడం ఫ్లైట్లో, అక్కడి నుంచి మద్రాసు వెళ్ళాలని భావించుకోవడం, అక్కడి నుంచి ఏదో విదేశాలకు వెళ్ళాలని ఒక ప్రయత్నం అయితే సాగినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇది మీన్వైల్ హైదరాబాద్లోనే కసిరెడ్డిని అరెస్ట్ చేయటం, తీసుకొస్తా ఉన్నారు. విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడు, దీంట్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి, రాజ్ కసిరెడ్డి, తోతదారి పాత్రధారి కూడా ఆయనే. ఆయన దగ్గర విచారిస్తే చాలా విషయాలు వెనకున్నటువంటి అనేక మంది పెద్ద తలకాయలు కూడా వాళ్ళ పాత్ర కూడా వెలుగు చూస్తుంది అని చెప్పాడు. అంటే సార్ దీంట్లో కర్త కర్మ క్రియ ఈయనే కావచ్చు సార్, కర్త కర్మ క్రియ సుబ్బారావు గారు, ఏదో సుబ్బారావు గారు చెప్పండి సార్, ఈయన కర్త కర్మ క్రియ ఈ రాజ్ కసిరెడ్డే కావచ్చు, కానీ దానికి రూపకల్పన చేసింది ఈయనే కావచ్చు, కానీ ఫైనల్ గా లబ్ధిదారుడు ఎవరు సార్? ఇప్పుడు అదే అండి, అది రావాలి. ఇప్పటి వరకు మీరు సొరచేపలను అరెస్ట్ చేశారంటున్నారు కదా, సొరచేపల వరకు వచ్చారు, ఆనకొండ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి. కాబట్టి సొరచేప వరకు కసిరెడ్డిని అరెస్ట్ చేశారు, ఆయన విచారిస్తారు. విచారించిన తర్వాత ఆయన ఏ విషయాలు చెప్తాడు, లేదంటే ఏ విషయాలు లేకుంటే గతంలో వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చిన విధంగా గుర్తులేదు, మర్చిపోయానో తెలియదని చెప్తాడా, లేకపోతే ఎందుకంటే సిట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సమీకరించుకున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాతిపదికగానే ఈ రోజున రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించబోతా ఉన్నారు. రెండోది, ఇవాళ సమయం కనుక లేకపోతే డెఫినెట్ గా కసిరెడ్డిని పోలీసు కస్టడీకి అడుగుతారు. పోలీసు కస్టడీకి 2 రోజులు 3 రోజులు వారం రోజులు టైం అడిగేసి డెఫినెట్ గా ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు హెలాంకా ప్యాలెస్ లో లాయర్లు కూర్చున్నారు అది ఇదని చెప్పేసి అని. ఎస్, వాళ్ళకి భయం ఉంటుంది. డెఫినెట్ గా ఈయన ఈ కసిరెడ్డి ఏం చెప్తాడు, దాంట్లో పలానా సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయని, లేదంటే సజ్జల నుంచి వచ్చినాయని ఆరోపణలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ పేర్లు కన్నా వెళ్ళగక్కుతారా? వెళ్ళగక్కితే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా పాతదారులు సూత్రధారులు అని చెప్పేసి ఈ కేసులో ముద్దాయిలుగా పెడతారా? ఇవన్నీ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే కసిరెడ్డి దొరికినాడు కాబట్టి సొరచేప దొరికింది. తర్వాత దాంట్లో ఆయన చెప్పేదాన్ని బట్టి ఎవరు అనకొండలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి కథ నడుస్తుంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సొరచేపనేనా సార్? అనకొండలు కూడా బయటకు వచ్చే పరిస్థితి. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సొరచేప లాంటి వ్యక్తేనా? జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అనేది ఇప్పుడు కాదు, ఆల్రెడీ గతంలో హైకోర్టే చెప్పింది. క్రాంతిరానట విశాల కొన్ని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే బయటకు వచ్చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారంటే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు బయట ఉన్నాడు, ముందస్తు బెయిల్ వేయలేదు కూడా అని చెప్పేసి అడిగింది. అది కూడా వేయలేదు, బయట ఉన్నాడు కదా అని. కానీ ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులే క్రియాశీలకంగా గత 5 సంవత్సరాల కాలంలో అక్రమాలకు సలహాలకు సూచనలకు అసలు మొత్తం క్రియాశీలంగా వ్యవహరించింది ఆయనే. ఆల్రెడీ విశాలగుణ్ణి చాలా స్పష్టంగా చెప్పాడు, మాకు చిదంబరం జత్వానీని అరెస్ట్ చేయడానికి ముందుగా ఆదేశాలు ఇచ్చింది, మాకు కేసు కట్టకుండానే మాకు టికెట్లు బుక్ చేసుకోమని, మీరు అక్కడికి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చింది సీఎంఓ ఆఫీస్ నుంచి అని. అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్. సుబ్బారావు గారు ఇప్పుడు ఈ జత్వానీ కేసులో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? మరి సీఎంఓ ఆఫీస్ అంటే ఎవరండి? అదే అంటున్నాను నేను. సీఎంఓ ఆఫీసులో ఎవరుంటారు అంటే ప్రతి దాంట్లో ఆయనేనా? డెఫినెట్ గా ఈ 3 కేసులు, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని పుట్టినరోజు తీసుకొచ్చేసి ఆపరేషన్ చేసి ఉన్నప్పుడు కూడాను గుండె మీద కూర్చొని ఏ విధంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు, దాన్ని ఏ విధంగా నేత్రానందం పొందారో కూడా